ఇక లాస్ట్ కు తీర్మానాలు ఉన్నాయి. రాకేష్ చౌదరి అట్లే శాంతా సిన్హా మాజీ అధ్యక్షురాలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఉండే సోనియా గాంధీ పిలిపించుకొని చైర్మన్ చేసింది వారిని. సో అందుకనే వారిది స్టేట్మెంట్ ఉన్నది. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, నిన్న నాకు రాత్రి ఒక ఫోన్ వచ్చింది. మా దగ్గర ధర్మసాగర్ నుంచి ఒక సర్పంచ్, ఒక విలేజ్ నుంచి ఒక సర్పంచ్ అయి వాళ్ళ ఊర్లో పాపం ఆమె లాస్ట్ 15-20 రోజుల నుంచి ఎంబడివాడి ప్రతి ఇంటికి గలవ తిరిగిందట సర్పంచ్. మీరు ఎవరన్నా అంటే బహిరంగంగా చెప్పలేదట కానీ ప్రెస్ వాళ్ళకి అడిగితే చెప్పలేదట కానీ ఇంటర్నల్ గా చెప్పింది ఏంటంటే ఎవరెవరైతే గవర్నమెంట్ స్కూల్లోకి పంపారో వాళ్ళెవరికి ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ నేనైతే ఇయ్యా అని చెప్పిందట. ఉన్నది చెప్పిందట, మీకు ఏం రావు, మీకు అసలు వచ్చే సమస్యనే లేదు, మీరు గవర్నమెంట్ స్కూల్లో పెడితేనే మేము నీకు ప్రభుత్వ స్కీమ్ ఏది ఉన్నా కానీ, అది ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏది ఉన్నా కానీ మీరు పంపిస్తేనే చేస్తా, పని లేకుంటే లేదు అని చెప్పని. అయ్యో గట్లెట్లమ్మా, మరి సౌలతులు లేవు కదా, అందులో టాయిలెట్ లేవు, ఏం లేవు, టీచర్ లేవు అంటే అవన్నీ నేను కట్టిస్తా, మొత్తం కట్టిస్తా, కానీ మీరు మాత్రం గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని చెప్పని. అని అట్టిట్లో వేసిగా ఈ స్కీమ్ లకు భయపడి అట్టి మా ఊళ్ళను అన్నిలో పెడతా, మీ ఊళ్ళను ఆడికే తీసుకురమ్మని. సార్ అట్టి దాదాపు 80 మందికి పైన పిల్లలు మొత్తం రెడీ అయినప్పుడు భయానికి వచ్చారు అందరు, ఏమో ఈ సర్పంచ్ ఎందుకు గిట్లు అని. మా ఊళ్ళు ప్రెస్ వాళ్ళు అటు పోయి హుషారు చేసి మరి బయటికి చెప్తావు అంటే బయటకు చెప్తలేదు ఆమె. అట్లా చెప్తా ఆమె చెప్పలేదు కదా, స్కీమ్స్ నేను కాదని చెప్పి నేను బహిరంగంగా ఇట్లా చెప్తాను కానీ భయపెడుతుంది, వాళ్ళనైతే భయపెట్టింది. భయపెట్టి అట్టి చేసి మొత్తం లిస్ట్ అంతా తయారు చేయించిందట. రాత్రి నుంచి ఆమెకు పరిశాన్ పట్టుకున్నది. ఈ పెద్ద మనిషి ఎప్పుడైతే ఈ 27,000 బడులల్లా 24,000 బడులు కథం పట్టిస్తా అన్నాడో అప్పటి నుంచి భయం పట్టుకున్నది. భయం పట్టుకుని మరి ఏంది ఇంతగానో నేను జనాలందరూ తయారు చేసిన నా బడి ఉంటుందా పోతుందా అని. ఇగో రేవంత్ రెడ్డి అందుకే పిచ్చోని చేతిలో రాయని చెప్పినవా నువ్వు. మరి వాళ్ళేమో పాపం క్షేత్రస్థాయిలో కష్టపడి వాళ్ళని బడులు మంచిగా చేసుకోవాలని చెప్పని అటు ఇటు చదువుకున్న వాళ్ళు, మరి నాగేశ్వర సొంటోళ్ళు, సర్పంచ్ సొంటోళ్ళు గ్రామాలకు ఇటువంటి టీచర్ సంఘాలలో పనిచేస్తుంటే నువ్వు పనిచేస్తా అంటున్నావు. ఏం చెప్తున్నావు అంటే ఆఖరికి ఒకటే ముచ్చట, నిజంగా నువ్వు చేయదలుచుకుంటా 4,000 బంగాళాలు ఎట్లా కడతావు కట్టు, ఈ ఉన్న టీచర్లు ఒక్కటి కూడా తీయకుండా ఎట్టెట్లా చేస్తావు, నీ ప్రణాళిక ఏందో, నీ ప్లానింగ్ ఏందో మొత్తం చెప్పి అవన్నీ కట్టి పెట్టి మొత్తం చేసి, అది నీతో కాదు, నీ చేత కాదు, అది 100% నీ చేత కాదు, అది నువ్వు చేత కాదని నువ్వు మొదలు చెప్పినావు. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్ల కింద చేస్తా అని చెప్పి నువ్వు క్లియర్ కట్ చెప్పినావు. అంతకు ముందు 10 సంవత్సరాల కింద ఆ నివేదిక ఏదైతే వచ్చిందో 39,789 బడులు ఏవైతున్నాయో అవి మొత్తం నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ మేనిఫెస్టోలో కూడా నువ్వు అది పెట్టినావు. బంద్ చేసిన బడులు కూడా తెరుస్తా అని చెప్పినావు కాబట్టి ఆ బడులన్నీ కూడా నువ్వు వెంటనే కట్టు, ఫస్ట్ వాటిని కట్టు. ఈ బడులను కూడా పందులు పోయేటట్టు, పందులు సంసారాలు చేసేటట్టు, దున్నపోతులను కట్టేసేటట్టు, దొర్లు మేపేటట్టు మేము చూసినావా బడులని. వచ్చాడు బడులు ఉన్నాయి అట్లా మొత్తం, కరెంటు లేని బడులు, ఇంటర్నెట్ లేని బడులు, మాట్లాడితే ఏఐ ఫ్యూచర్ సిటీ టెక్నాలజీ ఇవన్నీ ముచ్చట్లు కాదు. ఫస్ట్ నీ ఇంటర్నెట్ పెట్టు, ఆడ కంప్యూటర్లు పెట్టు, కంప్యూటర్ స్టాఫ్ ని పెట్టు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టు. నువ్వు పోయి మెస్సీతో ఫుట్బాల్ ఆడు కాదు, క్షేత్రస్థాయిలో పీటీలను పెట్టు, అపాయింట్ చేయ వాళ్ళను. వచ్చాడు మంది చేస్తున్నారు, అవన్నీ చేయాలి. నువ్వు అడ్మినిస్ట్రేషన్ వర్కులు, గుడ్లు లెక్క పెట్టు, బియ్యం గింజలు లెక్క పెట్టు, కూరగాయలు తినరా లేదా, లాగు మంచిగా ఉన్నదా లేదా, గివి తరే పంతులు. ఈ పనులు పెట్టుకుంటా అన్ని బేకార్ పనులు చేసి బేకార్ మాటలు మాట్లాడి నువ్వు హిట్లర్ అంటే ఇక్కడ ఊకుంటాడు ఇవ్వట్లేడు. మంచి పైజాముడు ఒకటి పంపించరు. నీ తాతకు తాత హిట్లర్ గాడు, నీ ఓలే నిలిగిండు, నీ అయ్యకు నీ అమ్మకు అమ్మ ఇందిరాగాంధీ ఇట్లనే అంటేనే అందరినీ కథం పట్టించినాం. నిజాం సైన్యాన్ని కూడా పల్లెల్లోకెళ్లి వడిసెల రాళ్లు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయారు. నిన్ను అంతకన్నా పెద్దోనివేం కాదు, నువ్వు చాలా చిన్నోని కానీ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చాలా. నువ్వు జర భూమి మీద ఉండు, జాగ్రత్త, భూమి మీద ఉండు. నీకు మరి తిరుగుబాటు వస్తుంది జనం నుంచి. ఈ బడుల కాడికెళ్ళే మొదలైతుంది నీకు. నువ్వు ఆ బడులు ఒక్క బడుగలో బంద్ చేసినా గానీ నువ్వు ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నావు కదా, నువ్వు బంద్ చేస్తే అది నీ మెడకు చుట్టుతామని చెప్తూ దానికి పెద్ద పెద్దోళ్ళు తయారున్నారని చెప్తున్నా. అందుకే నీ సోనియా గాంధీ కాడికెళ్ళి నీ అనుభవం పిల్లలకు కావాలి, బడులకు కావాలి, పిల్లల హక్కులకు కావాలని చెప్పని శాంతా సిన్హా మేడం అటువంటి వాళ్ళు ఉన్నారు. క్షేత్రస్థాయిగా పనిచేస్తున్నటువంటి మా విద్యార్థి నాయకులు ఉన్నారు, పంతుల సంఘాలు ఉన్నాయి, మా ప్రొఫెసర్లు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు అని చెప్పి, మా మీడియా సంస్థలు కూడా ఉన్నాయని చెప్పి అందరు మీ దగ్గర మీ మోచేతిని నీళ్ళు తాగే మీడియా సంస్థలు కాదు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొట్లాడేటువంటి వాళ్ళు మా ఓటర్లో ఉన్నాము. నువ్వు బంద్ చేసుకోకపోతే వీళ్ళందరూ ఉన్నాయని చూపిస్తుందికే నేను ఇవాళ మేము పెట్టిన ఇది రౌండ్ టేబుల్ పెట్టినాం. మొత్తం ప్రైవేటు బడులు మొత్తం బంద్ చేసేదాకా, వాళ్ళ దోపిడి బంద్ చేసేదాకా, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ అయ్యేదాకా మీ అసలు పాలకుల భరతం ఆపోజిషన్ పార్టీలైనా ఎవరైనా కానీ ఎవరెవరైతే విద్యా వ్యాపారం అన్ని ప్రైవేటు పాఠశాలలకు, ప్రైవేటు యాజమాన్యాల దగ్గర పైసలు తీసుకుంటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు
తీర్మానాలను శాంతా సిన్హా మేడం గారి సందేశం తను వస్తా అన్నది కానీ రాలేకపోయింది కాబట్టి సందేశం పంపింది. రాకేష్ చదవాల్సిందిగా కోరుతున్నా.